మెలోడీ ఏంటి? మ్యూజిక్ కి సంబంధించి ఏదైనా చెప్పబోతున్నాను అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. మెలోడీ అనే పదం ఇప్పుడు ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతుంది. అలా ఎలా అవుతుంది? అసలు మెలోడీ అనే పదానికి కొత్త భాష్యం ఏంటి అనుకుంటున్నారా? దానికోసం మీరంతలా ఆలోచించాల్సిన అవసరం లేదు. నేనే చెప్తాను, వినండి. మెలోడీ అంటే మోడీ ప్లస్ మెలోనీ. మోడీ అంటే తెలుసు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మరి ఈ మెలోనీ ఎవరు అనుకుంటున్నారా? ఆమె మరెవరూ కాదు, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ. వీరిద్దరూ సన్నిహితంగా ఉండటం, కలిసి సెల్ఫీలు తీసుకోవటం, సరదాగా మాట్లాడుకోవటం చూసి ఇలా మెలోడీ అని పేరు పెట్టేశారు మన నెటిజన్లు. అదేంటి, ఒక ఆడ మగ కలిసి అలా సరదాగా మాట్లాడుకున్నంత మాత్రాన అలా అని లింక్ చేసేస్తారా అని కొందరికి కోపం రావచ్చు. కానీ వారు అలా క్లోజ్ గా మాట్లాడుకోవటం ఒకసారైతే పర్లేదు, అది పదే పదే రిపీట్ అవ్వటంతో కొందరు వారిని అలా లింక్ చేసేశారు. పైగా లింక్ చేయడంలో కూడా వారి సృజనాత్మకతను చూపెట్టారు. అయితే వారి మధ్య ఏజ్ గ్యాప్ మాత్రం ఎక్కువగానే ఉంది. మెలోనీ వయస్సు 47, మన మోదీ గారి వయస్సు 73. ఇక నెటిజన్ల మాట ఎలా ఉన్నా నరేంద్ర మోదీ మాత్రం మూడోసారి ప్రధానమంత్రి అయ్యాక ఇటలీ ప్రధానిని మరోమారు కలిశారు. ఈ దఫా కూడా వారు కలిసింది జీ సమ్మిట్ లోనే. గతంలో మాదిరిగానే ఈసారి కూడా మెలోనీ మోదీ సంగమం కనువిందు చేసింది. పైగా మోదీ మూడోసారి ప్రధాని కావటం ఇంకా పెద్ద విషయం కావటంతో వారు మిక్కిలి సంతోషంగా కనిపించారు. గతంలో కన్నా మరింత సరదాగా మాట్లాడుకోవటం కనిపించింది. అయితే వారిలా మాట్లాడుకోవటం, కలిసి ఫోటోలు దిగటం, కలిసి సెల్ఫీలు తీసుకోవటం, వాటిపై అనేక రకాల వార్తలు వైరల్ అవుతాయని గ్రహించే ఉంటారు మోదీ. కాబట్టే దానికోసం 2023 డిసెంబర్లో జరిగిన జీ సమ్మిట్ సమయంలోనే ఒక వివరణ మాదిరి ప్రకటన కూడా చేశారు. అదేంటంటే, COP28 సమ్మిట్ సందర్భంగా ఇటలీకి చెందిన ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో సమావేశమయ్యాను. ఇది సంపన్నమైన మరియు సుస్థిరమైన భవిష్యత్తు కోసం చేసే ప్రయత్నం. భారతదేశం ఇటలీ ఉమ్మడి ప్రయత్నాలను నేను విశ్వసిస్తున్నాను అని ప్రధానమంత్రి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. గత ఏడాది జరిగిన సమ్మిట్ లో మెలోనీనే స్వయంగా మోదీతో సెల్ఫీ తీసుకొని ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ కు క్యాప్షన్ ఏమని పెట్టిందంటే, COP సమ్మిట్ లో ఇద్దరు మంచి స్నేహితులు అని పెట్టింది. ఇలా పోస్ట్ పెట్టడం మెలోనీ ఒక్కరి వంతే అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ప్రధాని మోదీ కూడా 2023లో భారత్ లో జరిగిన G20 సమ్మిట్ సందర్భంగా ఒక పోస్ట్ పెట్టారు. ఆయనేమని పోస్ట్ చేశారంటే, G20 సమ్మిట్ లో తాను ఇటలీ ప్రధాని మెలోనీని కలుసుకున్నానని, తాము ట్రేడ్, కామర్స్, డిఫెన్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకున్నామని పేర్కొన్నారు. పైగా ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్, ఇటలీ కలిసి పనిచేస్తాయని ఆ పోస్ట్ లో వెల్లడించారు. ఏది ఏమైనా ఈ జంట తాజాగా ఇటలీలో జరుగుతున్న సమ్మిట్ లో మరోమారు కనిపించేసరికి నెటిజన్లు మరోమారి మెలోడీ నామస్మరణం చేస్తున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా మోదీ అండ్ మెలోనీ కలిసి సెల్ఫీ దిగారు. సెల్ఫీ దిగడమే కాదు, చాలా సరదాగా ఇద్దరు నవ్వుతూ తుల్లుతూ కనిపించారు. దీంతో ఈ టాపిక్ మరోమారు వైరల్ అయింది.